విజయం విజయ్ది కాదు, ప్రజాస్వామ్యానిది. సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ జోసెఫ్ విజయం కేవలం వ్యక్తిగతం కాదు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యం గెలుపు. డబ్బుల పంపిణీ, కుల రాజకీయాలు, ప్రతీకారాలు లేకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రజలు సైతం ఆయనకు మద్దతు ఇవ్వటం చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చాయని భావించవచ్చు. ముఖ్యంగా జెన్జీ ఓటర్లు డెమోక్రసీకి పట్టం కట్టారు. సంప్రదాయ పార్టీల్ని ఈడ్చికొట్టారు. తమిళ ఓటర్లు, పార్టీలు, నేతలు అందరూ కలిసి ఓ ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి కలిసికట్టుగా పనిచేశారు. మామూలు రాజకీయాల్లో అయితే ఒక పార్టీ గెలవాలంటే క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థాగతమైన కార్యకర్తల బలం ఉండాలి. పార్టీ దగ్గర కోట్ల రూపాయలుండాలి. కుల సమీకరణలు కలిసి రావాలి. కానీ తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. గత 3 దశాబ్దాల్లో దేశంలోనే ఇలా జరగటం మొదటిసారి. గతంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించిన ఏడాదిలోనే అధికారంలోకొచ్చారు. అదే తరహాలో విజయ్ సైతం పార్టీని తక్కువ టైంలో విజయ తీరాలకు చేర్చారు. విజయ్ పార్టీ విజయం రాజకీయ విశ్లేషకుల్ని, మిగతా పార్టీల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 234 సీట్లలో 108 సీట్లు గెలవటం అంటే మామూలు విషయం కాదు. ఈ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం లేకపోవడం విశేషం. ఎవరో కొంతమంది తప్ప అందరూ కొత్త వాళ్లతోనే ఎన్నికల రంగంలోకి దిగారు విజయ్. వీళ్లంతా మహామహులైన ద్రావిడ నేతల ముందు దిగదుడిపే అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ విజయ్ తన అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. సాధారణ ఎన్నికల్లో డబ్బు, మద్యం, కుల సమీకరణాల్ని పక్కన పెట్టి ఆయన చేసిన రాజకీయం వల్ల దేశంలో ప్రజాస్వామ్యం బతికినట్లయింది. ఎక్కడా విపరీత ధోరణిలో వెళ్లకుండా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పి ఓటర్లను తన వైపు మళ్లించుకున్నారు. ఇది కేవలం విజయ్ సాధించిన గెలుపు కాదు, ప్రజాస్వామ్య దేశానికి ఇది ఒక గొప్ప మలుపు. ద్రావిడ పార్టీలు 1967 నుంచి వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా తమిళనాడును ఏలుతున్నాయి. కెరటంలా దూసుకొచ్చిన విజయ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్డారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అధికార పార్టీల్ని పీఠం నుంచి దించిన జెన్జీ తమిళనాడులోనూ కీలక పాత్ర వహించింది. జోసెఫ్ విజయ్ విజయానికి జెన్జీ ఓటర్లే కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని యువ ఓటర్లు మార్పును కోరుకోవటం వల్లే ఇది సాధ్యమైంది. సుమారు 25% యువ ఓటర్లు విజయ్ పార్టీకి మద్దతిచ్చారని, అందువల్లే విజయ్కి 108 సీట్లు వచ్చాయని భావిస్తున్నారు. కనీసం 30 సీట్లలో టీవీకే పార్టీ విజయానికి ఏకైక కారణం జెన్జీ ఓటర్లు. వీళ్లే తమిళనాడులో ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలనకు చరమగీతం పాడారు. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే పనిని యువత చేపట్టాలని విజయ్ పలు సభల్లో ఇచ్చిన పిలుపు మేరకు జెన్జీ ఓటర్లు ముందుకొచ్చారు. చివరికి ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం ఓడిపోయారు. విజయ్ పోటీ చేసిన 2 స్థానాలు పెరంబూరు, తిరుచ్చిల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. విజయ్ మహా అంటే 12 సభల్లో పాల్గొన్నారు. మహా అంటే ఆయన ప్రసంగం 15 నిమిషాలు కూడా ఎక్కడా దాటలేదు. అయినా తమిళనాడు ప్రజలు తమ రాష్ట్రంలో మార్పును కోరుకున్నారు. సంప్రదాయ పార్టీల అరాచకాల్ని నిరసించారు. ప్రజాస్వామ్యానికే తమ ఓటు వేశామని నిరూపించుకున్నారు. తనకు పూర్తి మెజారిటీ రాకున్నా ఎక్కడా పక్క పార్టీల ఎమ్మెల్యేల్ని కొనాలని, క్యాంపు రాజకీయాలు చేయాలన్న ఆలోచన లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు అర్థించారు విజయ్. అందుకే తమిళ ప్రజలు సైతం ప్రజాస్వామ్యయుతంగా పాలన కావాలని విజయ్ పార్టీని గెలిపించారేమో. చివరికి ప్రజల తీర్పును ఏఐడీఎంకే, డీఎంకే సైతం గౌరవించి విజయ్ మార్గానికి అడ్డంకులు వేయకుండా సంయమనం పాటిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో ఏఐడీఎంకే, డీఎంకేతో మొదలుపెట్టి విజయ్ పార్టీ, ఓటర్లు అందరూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించారు. అప్పటి వరకు పాలించిన పార్టీల్ని ఒక్క ఓటుతో వేటేసిన ప్రజలు ఓవైపు, అందర్నీ మెప్పించి అధికారంలోకి వచ్చిన విజయ్ మరోవైపు. కేవలం ఓడిపోయామన్న కోపంతో కాకుండా తమిళనాట మంచి ప్రభుత్వం ఏర్పడాలన్న సంకల్పంతో వ్యవహరిస్తున్న ద్రావిడ పార్టీలు మరోవైపు. ఇలా అందరూ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం వల్లే ప్రభుత్వం ఏర్పడింది. ఉత్తరాదిలో బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తే, దక్షిణాదిలో మాత్రం ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే తమకు ముఖ్యమని అన్ని రాజకీయ పార్టీలు, ఓటర్లు, నేతలు భావిస్తున్నారు.